వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 వాళ్లకు మాట్లాడే అర్హత లేదు. 10 ఏళ్ల అధికారంలో ఉండి బీసీల కొరగబెట్టింది ఏం లేదు. రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో కూడా బీసీల అంటే ముఖ్యంగా రిజర్వేషన్ క్యాప్ అని పెట్టలేదు. సుప్రీంకోర్టు అనేది 50% దాటొద్దని ఉంది, కానీ దాన్ని దాటిచ్చి కూడా ఆనాడు తెలుగు బిడ్డ పివి నరసింహారావు గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం తమిళనాడులో చేయడం జరిగింది. 50% దాటిచ్చి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది ఆనాడు కాంగ్రెస్. ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఉంది, వాళ్ళు ఇవ్వడం లేదు. కాబట్టి మేము ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం బీసీ ఎవరికి ఏదైతే డిక్లరేషన్ ఇచ్చినామో కామారెడ్డి నుంచి, దాని ప్రకారంగా ప్రతి అడుగు ఈ తెలంగాణలో కంప్లీట్ చేయడం జరిగింది. కానీ అది పెండింగ్ కేంద్రం మీద ఉంది. కేంద్రం మీద కూడా ఒత్తిడి చేయాలటువంటి లక్ష్యంతో ఈ సభను మేము పెడతా ఉన్నాం. పెళ్లి కాకముందే ఏదేదో అంటే వాళ్ళకి మనసులో లేదు, పైకి ఓట్ల కోసం డ్రామా. అందుకనే వాళ్ళ అన్న వాళ్ళ నాన్న వాళ్ళు కనీసము బీసీ కులగణంలో కూడా పాల్గొనలేదు. ఫస్ట్ అది చేయండి. మీ అన్న అంటాడు అసెంబ్లీలో, నా కులం మీకు తెలియదా, నా ఆస్తులు మీకు తెలియదా, అఫిడవిట్ చూసుకోండి రాసుకోండి అని. మీరు సకల జనుల సమగ్ర సర్వే కుటుంబ సర్వే అన్నప్పుడు మాత్రం దేశ విదేశాల నుంచి ఒకే రోజులో రావాలని ఒత్తిడి పెంచి రప్పించారు. కానీ 10 ఏళ్లలో పాపం వాళ్ళు ఎవరైతే సమగ్ర కుటుంబ సర్వేకి హాజరైనరో ఎవరికి ఇల్లులు ఇవ్వలేదు, ఎవరికి రేషన్ కార్డులు ఇవ్వలేదు, ఎవరి జనాభా బయట పెట్టలేదు. దాని ప్రకారంగా మీరు రిజర్వేషన్ ఇవ్వకపోగా ఏ రాష్ట్రంలో కూడా సీలింగ్ అని పెట్టుకోలే, 50% దాటొద్దని చట్టం తీసుకురాలే. మొన్న మేము పెట్టిన చట్టం కూడా చట్ట సవరణ 2018 చట్ట సవరణ జరగాలని పెట్టింది కూడా అదే అసెంబ్లీలో. కాబట్టి వాళ్ళకి నచ్చతలేదు, ఇష్టం లేదు. ఎంతసేపు మా మీద దుమ్మెత్తిపోయడం తప్ప కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇయ్యదు అని మేము ఏదైతే ధర్నాలు చేసినామో ఢిల్లీ పోయి, మీరు కనీసం కలిసి రారు, అక్కడ పోయి ఒత్తిడి చేయరు. ఈడ మాత్రం సన్నాయి నొక్కులు నొక్కుతా అంటారు. కవిత గారైనా వాళ్ళ అన్నైనా వాళ్ళ నాన్నైనా వాళ్ళ బావైనా తప్పుడు మాటలు మానుకొని మా ప్రయత్నంలో చిత్తశుద్ధి ఉంది. మా ప్రయత్నాన్ని ఎవరు శంకించాల్సిన అవసరం లేదు. కేంద్రం మీద కూడా ఈ డిక్లరేషన్ ఏదైతే కామారెడ్డిలో జరిగిందో బీసీ డిక్లరేషన్, అదే చోట మీటింగ్ పెట్టి ఒత్తిడి పెంచేటువంటి కార్యక్రమము. అదేవిధంగా మేము సాధించినటువంటి విజయాలు చెప్పుకుంటాం. కేంద్రంలో పెండింగ్ ఉన్నటువంటి బిల్లులను కూడా కామారెడ్డి ఎమ్మెల్యే బీజేపీ, మరి ఇక్కడ పక్కన ఎంపీ వీళ్ళందరూ కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా కేంద్రం మీద ఒత్తిడి తెచ్చే విధంగా ఈ సభ వాళ్ళ మీద కూడా ప్రెజర్ పెంచడానికి పెడుతుంది. 10 ఏళ్లలో నోటిఫికేషన్, ఈ ఎలక్షన్లు అయినాక ఉద్యోగం ఇస్తాం, ఆ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చుడు పక్కకు పెట్టుడు, నోటిఫికేషన్ ఇచ్చుడు పక్కకు పెట్టుడు, అలాంటి అన్ని పక్కకు పెట్టి ఈరోజు మరి గ్రూప్ 1లో కూడా వాళ్ళు ఫెయిల్యూర్ అయినారు. మా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. కోర్టు ఆదేశాలు ఏదున్నా దానికి అనుగుణంగా అదే విధంగా మా ప్రభుత్వం కూడా ఎక్కడన్నా లోపాలు జరిగితే బయట రివ్యూ చేస్తాం, కానీ మా ప్రభుత్వంలో ఏ లోపాలు లేకుండా చెయ్యాలి, ఉద్యోగాలు ఇవ్వాలి అనే లక్ష్యంతో సీఎం గారు పనిచేస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళది ఎట్లుందంటే వాళ్ళు ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమని ప్రజలు నమ్ముతారని సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని చేస్తున్నారు. కానీ సోషల్ మీడియా అంటే సోషల్ సర్వీస్ లాగా మేము వాడుకుంటాం. పబ్లిక్ ఒక మంచి మెసేజ్ని ఇస్తాం. నిజం అనేది నిలకడగా తెలుస్తుంది. మీరు అబద్ధాల పునాదుల మీద ఇవాళ దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఉద్యోగులకు నిరుద్యోగులకు 100% న్యాయం చేయాలని మా గవర్నమెంట్ వచ్చిన 1.5 ఇయర్లోనే దాదాపు 70,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర మాది. 10 ఏళ్లలో 80 అంటున్నారు, 80 కూడా వాళ్ళు 80,000 కూడా ఇవ్వలేని పరిస్థితి. కాబట్టి వాళ్ళు మా ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక అర్హత లేదు. వాళ్ళు ఏం లేదు, తప్పుడు బట్టగాల్సి మీదేయడం, తప్పు అనే తప్పుడు ప్రచారం ఊరంతా తిరిగి వచ్చే లోపు నిజం బయటికి రాదనేది ఒకటి మనకు తెలుసు. అలా తప్పుడు ప్రచారం మీద డిపెండ్ అయ్యి వాళ్ళ సోషల్ మీడియాలు, వాళ్ళు చూపించుకునే టీవీలు, వాళ్ళు రాసుకునే పేపర్లు అవన్నీ తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి. కాబట్టి నిరుద్యోగ యువకులారా, ఇంటికో ఉద్యోగం అన్నది వాళ్ళు, రోజు నోటిఫికేషన్లు ఇచ్చి ఏళ్ళ కొద్ది పెండింగ్ పెట్టింది వాళ్ళు. మేము అన్నీ క్లియర్ చేస్తున్నాం. వాళ్ళు ఏదో మాయ మాటలు చెప్పి, లేదా బీఆర్ఎస్ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు ఉంటారు, వాళ్ళ కుటుంబాల పిల్లలు కొంతమంది విద్వేషంతో మాట్లాడుతున్నారు. వాస్తవాలు మాట్లాడండి, మీ తోటి విద్యార్థులు కూడా హర్షిస్తారని విద్యార్థి లోకాన్ని కూడా మేము ఆ పార్టీలోకి 2014లో కానీ 2018లో కానీ అటు కాంగ్రెస్ కానీ ఇటు తెలుగుదేశం కానీ ఇటు సిపిఐ నుంచి కానీ చేర్చుకున్నప్పుడు వాళ్ళు బహుజన సభ అన్ని పార్టీల నుంచి ఎవరు సర్పంచులు ఉండదు, ఎంపీపీలు ఉండదు, జెడ్పీటీసీ ఉండదు, ఎమ్మెల్యేలు వాళ్ళు ఆ రోజు అదే చెప్పారు. ఈరోజు
మా పార్టీలో కూడా అభివృద్ధి కోసం రావడం జరిగింది, కలవడం జరిగింది. కాబట్టి ఇవాళ వాళ్ళ పార్టీలోకి వస్తేనేమో గొప్ప డిఎన్ఏ అనట. వాళ్ళ డిఎన్ఏ గురించి మాట్లాడేంత నీచమైన పరిస్థితికి కేటీఆర్ వచ్చే ముందు ఫస్ట్ నీ పార్టీలో జాయిన్ అయినటువంటి దాదాపుగా 40 మంది ఎమ్మెల్యేలు, 100 మంది ఎంపీటీసీలు, జెడ్పీటీసీల గురించి కూడా నువ్వు మాట్లాడాలని కోరుతావు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.